వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వడదెబ్బ మరణాలను నివారించాలని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య కనిపించకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు, విపత్తుల యాజమాన్య సంస్థ అధికారులతో సచివాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.